తిరిగి మరో మాట చెప్పనా, రాబోయే రోజుల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు నాకు. వాటన్నిటిని బట్టి దేవునికి ముందుగానే స్తుతులు వందనాలు చెల్లిస్తాను. ఈ రీతిగా చాలా సమయం, ఉదయకాలం 1 గంట ప్రార్థనలో ఉన్నాననుకోండి, చాలా సమయం దేవుణ్ణి స్తుతించటంతోనే గడిచిపోతుంది. నేను పెద్దవారైనటువంటి భక్తుల దగ్గర ఈ విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా దైవజనులు పాల్ యాంగిచో గారి పుస్తకాలు నేను చదివినప్పుడు వారి అనుభవాలలో నుండి ఈ సంగతి నేను ఒక యవ్వన సేవకుడిగా దాదాపు 20-25 సంవత్సరాల క్రితం నుండే ఆ బుక్స్ చదివి నేను నేర్చుకున్నాను. ఈ రోజుకి ప్రతి దైవజనుడు, ఆత్మ సంబంధమైన సేవకులు, విశ్వాసులందరూ దేవుణ్ణి ఈ రీతిగానే స్తుతిస్తుంటారు. మంచిది, మీరు దేవుని స్తుతించే వ్యక్తులైతే చాలా మంచిది. ఈరోజు దేవుని పని చేస్తూ దేవుడు ఇంత గొప్ప దేవుడు అంటూ చక్కటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు మనం గమనిస్తాం. 10 తంతుల స్వరమండలంతో, గంభీర ధ్వనిగల సితారాతో చక్కగా ఆయన నామాన్ని గూర్చి ప్రకటించటం, స్తుతించటం, ఆరాధన చేయటం, ఇవన్నీ కూడా చాలా మంచివి.